ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ ఒక మాదిరిగాను మరియు దేవుని చిత్తమును నెరవేర్చు ఒక జయ జీవితమును జీవించి చివరిగా సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యములో పలికెను. అలాగుననే మనము కూడా ఆయన యొక్క ప్రతి రూపమును ప్రతిబింబించు ఒక జయ జీవితమును జీవించలాగున నిర్ణయించుకొనిదము. 1వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యము. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ఈ ఘోర దినములలో లోకములో ప్రజలు తమ ఇష్టానుసారముగా తమ ఆలోచనల ప్రకారముగా జీవించుటకు ఎంతో ప్రయాసపడుచున్నారు. ఇందు నిమిత్తము వారు ఒక నిజమైన పరిశుద్ధ జీవితమును జీవించలేక తుదకు వారు దైవోగ్రతకు పాత్రులగుచున్నారు. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము. కానీ ప్రభువైన క్రీస్తు దీర్ఘమైన ఓర్పు సహనముతో ఇటువంటి వారికి తన మహిమైశ్వర్యము కనపరచవలనని వారిని కరుణాపాత్రగా మార్చుటకు ప్రయాసపడుచున్నాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వాక్యము. తన వ్యాపారములలో ఎంతో అభివృద్ధి పొందుచున్నను తృప్తి పొందని ఒక మనుషుడు ఉండేవాడు. అతను తన వ్యాపారంలో మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించాను. ఎందుకనగా తన వ్యాపారంలో అన్యాయంగా ధనము సంపాదించాలనే దురాశతో నిండి ఉండేవాడు. అతని కుటుంబ సభ్యులు ఇది చాలు, ఇంకా ఎందుకు నీ వ్యాపారంను విశాలపరచుచున్నావు అని హెచ్చరించినను అతను ఎవరి మాటను లక్ష్య పెట్టక చివరికి దేవుని వెదుట కూడా మానేశాడు. అప్పుడు అతనికి కొంతమంది దురలవాట్లు కలిగి ఉన్న వారు స్నేహితులుగా చేరారు. మెల్లగా అతనికి వారి ద్వారా త్రాగుడు అలవాటై తుదకు తన వ్యాపారంలో స్థిమితము లేనంతగా బానిసై తన ఆశీర్వాదకరమైన జీవితము నాశనం చేసుకున్నాడు. దాని వలన తన వ్యాపారమును, వడ్లశాలను, అంగడిని ఒకటి తర్వాత ఒకటిగా మూసివేయి పరిస్థితి వచ్చింది. ఒకనొక సరియైన సమయంలో అతడు దేవుని యొద్ద నుండి ఎంత దూరము వెళ్ళెనో తెలుసుకొనెను. ఆ స్థితిలో అతను ప్రభువును ప్రార్థించి తన పాపములను మన్నించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ప్రభువు ఆయన కృపలో అంధకారము నుండి వెలుగు ప్రకాశించుటకు, తద్వారా దేవుని గూర్చిన జ్ఞానము వెలుగుటకు అతని హృదయంలో నిండెను. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యము. మరియు అతను క్రొత్త జీవితమును జీవించుటకు సహాయము చేసెను. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, సమస్తమైన పనికిరాని తలంపులను, దురాలోచనలను, చెడు వ్యసనాలను నా హృదయములో నుండి పూర్తిగా తొలగించుము. నీ చిత్తానుసారముగా నాకు ఒక పరిశుద్ధ జీవితమును అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.